ఇది టీ స్ట్రైనర్ అండి. అందులో టీ పొడి వేస్తే కనుక ఫిల్టర్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అమెజాన్‌లో. బట్ వర్కౌట్ అవ్వట్లేదండి. అందుకని దీన్ని మసాలా దినుసులు అందులో స్టఫ్ చేసి మసాలా రైస్ అంటే మనకి రెస్టారెంట్‌లో తెల్లగా ఉంటుంది రైస్. కానీ ఘాటుగా ఉంటుంది కదా! దానికోసం ట్రై చేశాను. సో, ఇలా మసాలా దినుసులన్నీ అందులో ఫిల్ చేసేసానండి. అందులో అప్పుడు ఈ హాట్‌గా ఉండేటటువంటి వాటర్‌లో ఇది డిప్ చేసేస్తే ఆ మసాలాలో ఉండేటటువంటి సారం అంతా వాటర్‌లోకి దిగుతుందండి. కానీ మన నోటికి ఏమి తగలవనమాట. సో, అప్పుడు వాటర్‌తో పాటు చక్కగా బాయిల్డ్ అయిపోతాయి మసాలా దినుసులు. కానీ బయటికి రావు. అన్నంలో కలవవు. అన్నం చక్కగా ఉడికిపోతుంది. ఆయిల్ వేసేసుకొని, కొంచెం సాల్ట్ వేసేసుకొని వార్చేసుకోవాలండి. వార్చేసుకొని ఆరబెట్టేస్తే తెల్లగా మల్లె పువ్వులా ఉండేటటువంటి రైస్ ఘాటుగా ఉంటుంది. దానికి సైడ్ డిష్ కింద మసాలా తీసుకుంటే మసాలా తక్కువేసుకోవాలండి.